కాకినాడ జిల్లా పిఠాపురంలో దారుణం జరిగింది. ఇందిరానగర్లో బాలికకు మద్యం తాగించి అత్యాచారం చేశారని బాధితురాలి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మాజీ కౌన్సిలర్ భర్త జాన్ బాబు బాలికను బలవంతంగా ఆటో ఎక్కించి డంపింగ్ యార్డ్కు తీసుకెళ్లి వెళ్లి మరీ చేసినట్టుగా తెలుస్తోంది. అత్యాచారం చేసిన వ్యక్తికి మరో మహిళ సహకరించినట్లుగా కూడా ఫిర్యాదులో తెలిపారు. బాలిక ప్రస్తుతం హాస్పిటల్లో చికిత్స పొందుతోంది. పోలీసులు మాజీ కౌన్సిలర్ భర్తను మరో మహిళను అదుపులోకి తీసుకున్నట్టుగా విచారణ చేపట్టారు. జాన్ బాబుతో పాటు మరో మహిళని అదుపులోకి తీసుకొని పోలీసులు విచారణ చేపట్టారు. అపస్మారక స్థితిలో ఉన్న బాలిక ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. మరోవైపు ఘటనపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధ్యులను పట్టుకొని కఠినంగా శిక్షించాలని ఆదేశించారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత డీటెయిల్స్ మా అవుట్పుట్ ఎడిటర్ రాములు అందిస్తారు. రాము, పవన్ కళ్యాణ్ ఇచ్చినటువంటి ఆదేశాలని అలాగే పిఠాపురంలో జరిగినటువంటి సంఘటన ఏ విధంగా చూడొచ్చు? దీనిపై ఉన్న అప్డేట్స్ ఏంటి? అవినాష్, ముఖ్యంగా ఈరోజు తెలుగు రాష్ట్రాల్లో మహిళకు రక్షణ లేకుండా పోయిందని చెప్పవచ్చు. ఈ విషయంపైనే బాలిక పైన మద్యం సేవించి అత్యాచారం చేసిన ఎవరైతే ఉన్నారో అతని పైన కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందనేది పవన్ కళ్యాణ్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పేర్కొనడం జరిగింది. ఎంతటి వారులైనా సరే ఖచ్చితంగా వారికి శిక్ష తప్పదని చెప్తున్నారు. అంటే మహిళలకు సంబంధించిన విషయాల్లో ఎవరైనా సరే ఇట్లాంటి ఘటనలకు పాల్పడితే వారిపైన కఠిన చర్యలు తీసుకోవటం అని చెప్పి అత్యంత పాశవికంగా ఒక 16 ఏళ్ల బాలిక పైన మద్యం సేవించి అత్యాచారం చేయడము, అది కూడా డంపింగ్ యార్డు పరిసర ప్రాంతాల్లో జరగడము, ఇదంతా ఎంత హీనమైన చర్య అనేది మహిళా లోకం కూడా ప్రశ్నించడం జరుగుతుంది. దాదాపు భారతదేశానికి స్వతంత్రం వచ్చినప్పటికీ ఇంకా మహిళలకి పైన అగత్యాలు జరుగుతూనే ఉన్నాయి. ఈ అగత్యాలు ఆపాయాలంటే ఖచ్చితమైన కఠిన చర్యలు రావాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇట్లాంటి దారుణాలకు పాల్పడే వారికి వెంటనే కఠినమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది అనేది కూడా మహిళా లోకం ఒక వాదన చేస్తుంది. దీనిపైన పవన్ కళ్యాణ్ ఎవరైతే ఉన్నారో జనసేన నాయకుడు, అట్లాగే కూటమిలో ఉన్న డిప్యూటీ సీఎంగా ఉన్న తన నియోజకవర్గంలో జరిగిన పిఠాపురానికి సంబంధించిన ఏదైతే ఉందో ఆ ఘటన పైన చాలా సీరియస్గా స్పందించడం జరిగింది. ఇట్లాంటి ఘటనలు మళ్ళీ పునరావృతం కావద్దనేది పోలీసులకు కూడా ఆదేశించడం జరిగింది. పోలీసులు ఎవరైతే ఉన్నారో ఆ మహిళ పట్ల అత్యాచారానికి పాల్పడిన వారు ఉన్నారో వాళ్ళందరిపైన దీని వెనకాల ఎవరున్నారో, దీనికి కారకులు ఎవరు ఏంటి అనే పూర్తి వివరాలు సేకరించి వాళ్ళందరిపైన కఠినమైన చర్యలు తీసుకోవాలనేది పవన్ కళ్యాణ్ పోలీసులకు ఆదేశాలు ఇవ్వడం జరిగిందనేది చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ సో మచ్ రాము.